అది బాయ్ దగ్గర లేకపోతే చేత్తో చేస్తారు, గర్ల్స్ దగ్గర లేకపోతే ఫింగర్స్ తో చేస్తారు. ఏంట్రా ఇంత ఘోరంగా ఉన్నాయి క్వశ్చన్లు? ఏంట్రా ఇంత ఘోరంగా ఉన్నాయి క్వశ్చన్లు? అది బాయ్ దగ్గర లేకపోతే చేత్తో చేస్తారు, అది అమ్మాయిల దగ్గర లేకపోతే ఫింగర్స్ తో చేస్తారు. ఏంటది? ఇక్కడ చూపేసుకోండి. ఇది నాకు తెలియదు అనుకుంటా. నేను వీక్ సబ్జెక్ట్ లో అది బాయ్ దగ్గర లేకపోతే చేత్తో చేస్తారు, గర్ల్స్ దగ్గర లేకపోతే ఫింగర్స్ తో చేస్తారు. ఏంటది? చాలా సెకలు ఉన్నారా నీలో? సాయినా మీ పేరు? సాయికి తగ్గట్టు అది బాయ్ దగ్గర లేకపోతే చేత్తో చేస్తారు, అది అమ్మాయిల దగ్గర లేకపోతే ఫింగర్స్ తో చేస్తారు. ఏంటది? అన్ని మీ వాడికి అర్థమవుతున్నాయి. చెప్పురా నీకు అర్థం చేసుకో. అది బాయ్ దగ్గర లేకపోతే చేత్తో చేస్తారు, గర్ల్స్ దగ్గర లేకపోతే ఫింగర్స్ తో చేసుకుంటారు. ఏంటి? కొంచెం డిఫరెంట్ గా ఉంది క్వశ్చన్. అది ఇవన్నీ ఎలా అర్థమైపోయి అర్థం కాలేదు. ఇది నేనే రాసా ఇవన్నీ. ఒకసారి మళ్ళీ రిపీట్ చే. అది బాయ్ దగ్గర లేకపోతే చేత్తో చేస్తారు, గర్ల్స్ దగ్గర లేకపోతే ఫింగర్స్ తో చేస్తారు. ఇప్పుడు చెప్పండి. రావట్లేదా? వీక్ అంటే కాదు, సివిల్ ఇంజనీర్స్ అమాయకులు. ఇది వేర్లే. తెలుస్తుంది ఎంత అమాయకులు. నిజంగా నాకు చూపెట్టుకున్నా ఆన్సర్ వెతకడానికి క్వశ్చన్ మర్చిపోతుంది. ఓకే మళ్ళీ రిపీట్ చేయనా? ఏమవుతండి నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాము. ట్రై చేయండి అబ్బా. ఓకే రిపీట్ చేస్తా. అది బాయ్ దగ్గర లేకపోతే చేత్తో చేస్తారు, గర్ల్స్ దగ్గర లేకపోతే ఫింగర్స్ తో చేసుకుంటారు. ఏంటది? లేకపోతే చేత్తో చేస్తారా? మాయిశ్చరైజర్ అంటించుకుంటారా? మరి అమ్మాయిలకి ఇట్లా పాయింటే భయ్యా. నాకేం తెలుసు. క్లూ ఇవ్వనా? బాడీలో ఉంటది కాక ఇంకేదైనా క్లూ ఇవ్వండి. బాడీలోనే ఉంటుంది. అది బాయ్ దగ్గర లేకపోతే చేత్తో చేస్తారు, గర్ల్స్ దగ్గర లేకపోతే ఫింగర్స్ తో చేస్తారు. ఏంటది? అది బాయ్ దగ్గర లేకపోతే చేత్తో చేస్తారు, గర్ల్స్ దగ్గర లేకపోతే ఫింగర్స్ తో చేస్తారు. ఏంటది? అది బాయ్ దగ్గర ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి ఏదో ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ర్యామ్ బొక్క మీ అందరికి తెలుసా? చిన్న క్లూ. అరే చెప్పరా అప్పటి నుంచి. మీరే కదా చేసుకునేది హ్యాండ్ తో, మీకే బాగా తెలుస్తుంది. ఏమన్నారు? జాబ్. అయ్యో బ్యాటింగ్ చాలా సెకలు ఉన్నారా నీలో? అది బాయ్ దగ్గర లేకపోతే చేత్తో చేసుకుంటారు, గర్ల్స్ దగ్గర లేకపోతే ఫింగర్స్ తో చేసుకుంటారు. ఏంటి? పాస్ గోర్లా నీకేదో అర్థమైన? నాకేం అర్థం కాదు. అన్నే కదా నీకు అయిపోయిందా? క్లూ ఇవ్వాలా? మీరు 2 క్వశ్చన్ ఆయన లేదు, జస్ట్ ఏదైనా హింట్ ఇస్తే చాలు. మాకు చెల్లరైపోతుంది. క్లూ ఇచ్చేయండి ఏదో. చేత్తో చేస్తారు, ఫింగర్స్ తో చేస్తారు. మీరు ఇన్నోసెంట్ గా ఎక్స్ప్రెషన్స్ రాకుండా దాచుకుంటున్నారు కదా.
తెలిసిపోతున్నారు. చాలా ఇన్నోసెంట్. క్లూ ఇన్నోసెంట్ క్లూ ఇవ్వాలా? క్లూ ఇస్తే తెలిసిపోయిద్ది కదా మీకు. సగం ఇవ్వండి, మొత్తం ఇవ్వకపోయినా ఓకే 100% ఇవ్వకపోయినా జస్ట్ 20-30% ఇచ్చినా సరిపోతుంది కదా. ఓకే, అది లేకపోతే చేస్తాం మనం. కార్డ్ స్వైపింగ్. దాన్ని మనం క్యారీ చేయలేకపోతే చేస్తాం. పెట్టండి. దాంట్లో ఒకటి ఇదా అదే ఇది లిప్స్టిక్ ఇది పౌడరా? అమ్మాయిలు ఇది అద్దుకుంటారు కదా. బాయ్స్ కూడా చేస్తారు కదా. కాంపాక్ట్ బ్రష్. అయ్యో ఇవన్నీ చేత్తోనే కదా చేసేది. ఫింగర్స్ తో చేస్తాము. కిస్ అంటున్నారా? అయ్యో సైలెంట్ గా ఉండి చాలా పెద్ద మాట అనేస్తారు. అయ్యా కాదు కాదు. మీరే చెప్పండి, ఇంకా తెలియట్లేదుగా. ఇంకెంతకు టైం. ఓకే, మిర్రర్ దగ్గరికి వెళ్ళి మీరేం చేస్తారు? మిర్రర్ దగ్గరికి వెళ్ళి హెయిర్ సెట్ చేసుకుంటాం. జడ వేసుకోవాలంటే ఫింగర్స్ తోనే కదా. కదా వేస్తుంది. అది లేకపోతే కోమ్ లేకపోతే అమ్మాయిలు కదా బేసిక్ గా, అబ్బాయిలు కదా పని లేదు. ఎలా ఉన్నా సరే, మీకు లవర్ సెట్ అయినప్పుడు అప్పుడు చెప్పండి. అది నమ్మకం. ఓకే, లాస్ట్ క్వశ్చన్. పక్కన ఇద్దరు దెయ్యాల్లాగా 2 దుష్ట షర్ట్లు పక్కన ఉండగా అది అవన్ పని. అది సింగిల్ గా తిరగండి అవుతుంది. మీకు మిర్రర్ అవసరం లేదు దానికి. ఐస్ మరి మిర్రర్. మిర్రర్ దగ్గరికి వెళ్ళగానే ఏం చేస్తారు మీరు? కోమ్ లేకపోతే ఫింగర్స్, ఐ మీన్ హ్యాండ్స్. కోమ్ లేకపోతే ఏం చేస్తాము? హ్యాండ్స్. హ్యాండ్ తోనే కదా హెయిర్ సెట్ చేసుకోవాలి. అమ్మాయిలు జడ వేసుకోవాలంటే ఫింగర్సే కదా. అందుకే రాబాయ్ ఆలోచించాలంటారు. హెయిర్ కోమ్ లేకపోతే హెయిర్. కరెక్ట్ ఆన్సర్. ఓకే, మీరు మిర్రర్ దగ్గరికి వెళ్ళగానే ఏం చేస్తారు? ఏంటి? మిర్రర్ దగ్గరికి వెళ్ళ కోమ్ లేకపోతే అది గర్ల్స్ కి లేకపోతే అది నేను ఒకటే కదా ఇక్కడ ఆన్సర్. జడ వేసుకోవాలి అంటే ఫింగర్స్ కదా. ఫెయిల్ అయిపోయారమ్మా మీరు. మీ బాడీలోదే అది. మనం మంచిగా కనిపించాలంటే సెట్ చేసుకుంటాం. కనపడాలంటే సెట్ చేసుకుంటాం. జుట్టు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏమైనా? అర్థమైందా? చాలా బాగా. చాలా బాగా అర్థమైందా? అంటే మీ ఫింగర్స్ ఇలా అనుకోలేదు. మీకు అర్థమైంది, మా వాళ్ళకి కూడా అర్థమైంది.